కానీ గ్రేహౌండ్స్ దళాలు పక్క రాష్ట్రాలు కూడా వెళ్తుంటాయి అని ఒక విమర్శ వినిపిస్తుంటుంది. విమర్శ ఉందండి. వాళ్ళు ఎప్పుడైతే సాయం అడుగుతారో డెఫినెట్లీ వీ హెల్ప్ దెమ్. వాళ్ళతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేస్తాము. అండ్ అనుమతి లేకుండా వస్తుంటాయని కూడా ఉంటుంటాయి. అనుమతి లేకుండా ఇప్పుడు జనరల్ చేయమండి, ప్రసక్తే లేదండి. ఆపరేషన్లో భాగంగా వెళ్తుంటారు కాదండి. ఎందుకు చెప్తాను నేను, నాట్ ఫర్ అదర్ రీజన్స్. మేము వెళ్ళిన టైంలో సపోజ్ వాళ్ళు అక్కడ ఏదైనా ఆపరేషన్ చేస్తుంది అనుకోండి, విల్ బి ఫైరింగ్ ఆన్ ఈచ్ అదర్. సో అందుకని చెప్పి అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు. వీ ఆల్వేస్ ఇన్ఫార్మ్ దెమ్ అండ్ వీ గో విత్ దేర్ నాలెడ్జ్, దేర్ కంకరెన్స్ అండ్ విత్ దేర్ పార్టిసిపేషన్ అండ్ విత్ జాయింట్ ఇది చేస్తాం తప్పితే మీరు అక్కర్లేదు మేము చేసుకుంటాము మీతో చెప్పము అనే అటువంటిది ఎప్పుడు జరగదండి. అటువంటి పరిస్థితి రాదు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంతా కూడా హైదరాబాద్లో ఉంది. వ్యాస్ గారు స్టార్ట్ చేసిన ఆహులవాల గారి వర్క్ అంతా దుర్గాప్రసాద్ గారు గ్రేహౌండ్స్ బలానికి మరింత ఇచ్చారు. మీరు అటువంటి గ్రేహౌండ్స్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత హెడ్ క్వార్టర్లో హైదరాబాద్ ఉండిపోవడం, వైజాగ్ ఇంకొక సెంటర్ వెళ్ళడం అన్నది అంటే ఒక గుండెకాయ ఇక్కడ ఉండిపోయింది మిగతా వెళ్ళే అని ఫీలింగ్ అనిపిస్తుంటుంది. వైజాగ్లో సెంటర్ నేను ఐజీగా ఉన్నప్పుడే నేను ఐజీ అంటే గ్రేహౌండ్స్ చీఫ్గా ఉన్న కాలంలోనే అక్కడ దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్గా నాకన్నా ముందు అనురాగ్ శర్మ గారు ఆ ల్యాండ్ని చూడటం జరిగింది. నేను చేరిన తర్వాత ఆ ల్యాండ్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. బాగుందనుకుని ఆయన చూడటము, ఇది బాగుందని రికమెండ్ చేయడము. సో నా టైంలో దాన్ని టేక్ ఓవర్ చేయడము, దాంట్లో కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టడము, దాంట్లో సమ్ వర్క్స్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. కొన్ని బిల్డింగ్స్ అన్నీ రెడీ చేసుకుని మా ఆఫీస్ గారు. సో అండ్ దెన్ అక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా సైమల్టేనియస్గా మొదలుపెట్టాం. ఎందుకు మొదలుపెట్టామంటే మేము ప్రతి ఏరియా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈచ్ ఏరియా హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ AOB, it has got a certain type of land, certain type of terrain, certain type of issues. అది తెలంగాణలో లేదు, ఆంధ్రాలో లేదు. అందుకని చెప్పి అక్కడ ఏదైతే టీమ్స్ డిప్లాయ్ చేస్తున్నామో ఆ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్ మొదలుపెట్టాము. సో డివైడ్ అయినప్పుడు న్యాచురల్లీ ఫోర్స్ విల్ గెట్ ఎట్లయితే మొత్తానికి ఫోర్సెస్ అన్నీ ఎట్లా కొద్దిగా ఆ షాక్ అవుతున్నాయో దిస్ ఫోర్స్ ఆల్సో గెట్స్ ద షాక్. బట్ ఐ థింక్ దే హ్యావ్ ఓవర్కమ్ దట్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. తెలంగాణ గ్రేహౌండ్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు. మన ఛత్తీస్గఢ్ ఏరియాలో నేను సిఆర్పీలో ఉన్నప్పుడు నేను చూశాను, వాళ్ళు అంత మంచి ఆపరేషన్ చేశారు. అట్లాగే ఆంధ్ర గ్రేహౌండ్స్ వాళ్ళు మంచి ఆపరేషన్ చేస్తున్నారు. రామగఢ ఈజ్ ఎ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. బికాజ్ నక్సల్స్కి ఇంతవరకు ఏ ఆపరేషన్ తగిలినంత గట్టి దెబ్బ దాంట్లో కొట్టారు వాళ్ళు. సో మంచి మోస్ట్ బ్యూటిఫుల్ ఆపరేషన్. కానీ టెక్నికల్గా ఫోర్స్ అంతా ఇక్కడ తెలంగాణకి ఎక్కువ కనిపిస్తుంది కదా. లేని పోలీస్ ఫోర్స్ ఏ నిష్పత్తిలో అయితే వారిని భాగించడం జరిగిందో అదేవిధంగా వీటిని కూడా అదే విధంగా విభజించారు. సో ప్రాబ్లం లేదండి. అంటే ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ కూడా సేమ్ ఉందండి. అన్నీ వచ్చేస్తాయండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేస్తాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. See, naturally most people will like to stay in Hyderabad because ఈ ప్రదేశంలో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, ఇల్లు కట్టుకున్నారు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంతా ఫెసిలిటీస్ సెట్ అయ్యారు కాబట్టి. బట్ దెన్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ గెయిన్ ఆన్ ఎ డైలీ బేసిస్, ఈ ఎక్స్పీరియన్స్ అనేది. సో దే విల్ డూ ఇట్ అండి. నేను అన్నది అదే, ఇప్పుడు రెండు చోట్ల కూడా ఆపరేషన్ చక్కగా అవుతున్నాయి. ఏదో ఒక చోట సఫర్ అయితే అరే వీళ్ళకి ఏదో తక్కువ వచ్చింది అనుకోవచ్చు. లేదు, నౌ బోత్ ప్లేసెస్ దే ఆర్ డూయింగ్ వెల్, విచ్ మీన్స్ బోత్ ప్లేసెస్ దే హ్యావ్ డెవలప్డ్ ఈక్వల్లీ వెల్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సార్ సిఆర్పిఎఫ్ గ్రేహౌండ్స్ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ సెంటర్కి వెళ్ళినట్లున్నారు. సెంటర్కి వెళ్ళండి కోబ్రా రేస్ చేయడానికి. అక్కడ కోబ్రాని నేషనల్ లెవెల్లో సిఆర్పిలో ఒక యాంటీ ఎక్స్ట్రీమ్స్ ఆపరేషన్స్ స్పెషల్ కమాండో టీమ్స్ తయారు చేసామండి. ఎందుకంటే అప్పుడు దాకా సిఆర్పికి స్పెషల్గా ఉన్నది ఆర్ఏఎఫ్ ఉండేది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉండేది. ఇప్పుడు దిస్ హెస్ బికమ్ అనదర్ ఇంపార్టెంట్ కోబ్రా అనేది ఒక సెపరేట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కింద చేసామండి. ఇప్పుడు రైట్నో కోబ్రా 10 బెటాలియన్స్ ఉన్నాయి. అండ్ అప్పుడులో ఆర్ఏఎఫ్ 10 బెటాలియన్స్, కోబ్రా 10 బెటాలియన్స్ ఉండేవి. గత 2 సంవత్సరాల్లో ఆర్ఏఎఫ్ ఇంకొక 5 బెటాలియన్స్ ఎక్కువ చేశారు. కోబ్రా మాత్రం 10 బెటాలియన్స్ ఉన్నాయి. దట్ ఐ థింక్ దట్ ఈస్ గుడ్ ఇనఫ్ అండి. దట్ వర్క్ జరుగుతుంది. గ్రేహౌండ్స్ ఈక్వల్గా జరుగుతుంది కోబ్రా ఆపరేషన్స్. గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్ ఇస్ అ డిఫరెంట్ ఆర్గనైజేషన్ అండి. కోబ్రా ఆల్ సెట్ అండ్ డన్ హ్యాస్ దట్ సిఆర్పి ఇన్ఫ్లుయెన్స్. నేను చెప్పాను మీకు 247 బెటాలియన్లు ఉన్నాయి. సో ఫోర్స్ ఇస్ 3 లక్షల పైన ఫోర్స్ అండి.
సో ఇఫ్ ద ఫోర్స్ ఇస్ ఆల్ గోయింగ్ ఇన్ వన్ పర్టికులర్ డైరెక్షన్, ఒక చిన్న పాయింట్ తీసుకుని మెయిన్ స్ట్రీమ్ వెళ్ళిపోతే చిన్న పాయింట్ తీసుకుని విడిగా చేయాలంటే కొద్దిగా స్లైట్లీ డిఫికల్ట్ ఇష్యూ. అందుకనే నేను కోబ్రా ఏ విధంగా రేస్ చేయాలని చెప్పి ఏ ఆశయాలతో ఏ పద్ధతిలో రేస్ చేయాలని చెప్పి రూల్స్ పెట్టి వచ్చానో, నేనంటే 1 year చేశాను, అక్కడ మళ్ళీ వచ్చేసాను సొంత కారణాల వల్ల. ఆ విధంగా మళ్ళీ నేను 2015లో చేరినప్పుడు ఐ నోటీస్ దట్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఆన్ దట్ స్టైల్. మళ్ళీ దాన్ని కరెక్ట్ పద్ధతిలో పెడుతూ 2017కి we achieved some amount of some degree of success. స్టిల్ ఇదే ఎఫర్ట్ ఇంకొక 3-4 ఏళ్ళు కనుక చేస్తే విల్ రీచ్ గ్రేహౌండ్స్ లెవెల్ అండ్ విల్ బి ఆన్ పార్ విత్ దెమ్. ఇప్పుడు రైట్ నో ఏంటంటే గ్రేహౌండ్స్ కన్నా కొద్దిగా ఒక స్టెప్ కిందలో ఉన్నారు వాళ్ళు. ఓకే. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.